హలో వెల్కమ్ టు మ్యాథ్స్ట్రిక్స్ ఛానల్. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇవి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అలా రిపీట్గా అడుగుతూనే ఉంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే లైక్ సిజిఎల్, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే నవోదయ, సైనిక్ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. సో అప్పుడు మనం ఎక్కువ టైం తీసుకోకుండా 2 సెకండ్స్లోనే ఈ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ టాపిక్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి అంటే మనకి ఆల్ఫాబెటిక్ లెటర్స్ A to Z ఇచ్చుకొని దానికి ఒక నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ నెంబరింగ్ ఇచ్చుకోవడం వల్ల మనం ఒక క్వశ్చన్కి అంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలము, అంటే కోడింగ్ డీకోడింగ్ చేయగలము. దానికి కింద నెంబర్స్ని యూజ్ చేసి యాడింగ్ ఆర్ సబ్ట్రాక్షన్స్ ఇలా. సో ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ చూద్దాము. ఆ క్వశ్చన్ బట్టి మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ BOQD ఉంది. అది కోడింగ్కి డీకోడ్ చేస్తే ఏమొచ్చింది? ERTC వచ్చింది. అలాగే ఇప్పుడు మనం ANPC కోడింగ్కి డీకోడ్ చేస్తే ఏమొస్తుందని చూడాలి. సో ఫస్ట్ ఇక్కడ మనము ఫస్ట్ లెటర్స్ని కంపేర్ చేసుకుందాం. అంటే BE, OR, QT, DG అలా చెక్ చేసుకుంటే ఇప్పుడు BEకి డిఫరెన్స్ ఎంతో చూద్దాం. B యొక్క నెంబర్ ఎంత? 2. E యొక్క నెంబర్ 5. సో బీకి ఈకి మధ్యలో 2 నెంబర్స్ అనేవి స్కిప్ అయ్యాయి, అంటే 2 లెటర్స్ స్కిప్ అయ్యాయి. సో అదేవిధంగా నెక్స్ట్ లెటర్ చూసుకుందాం ఒకసారి. ఓఆర్కి ఓ ఎంత? 15. ఆర్ ఎంత? 18. చూసారు, ఇక్కడ కూడా ఓఆర్ మధ్యలో 2 లెటర్స్ అనేవి స్కిప్ అయ్యాయి. సో ఇక్కడ మనం 2 లెటర్స్ని చెక్ చేసుకున్నాం కదా. ఇక్కడ ANPCకి కూడా చూసుకుందాం. అంటే ఇప్పుడు ఏకి +2 చేస్తే నెక్స్ట్ సిరీస్ అనేది వచ్చేస్తుంది, అది నెక్స్ట్ లెటర్ అనేది వస్తుంది కదా. సో ఏకి 2 యాడ్ చేయండి, ఏమొచ్చింది? D వచ్చింది. సో ఇక్కడ Dతో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సెకండ్ లెటర్ కూడా చూసుకుందాం. ఇక్కడ QRకి చెక్ చేసుకుంటే మనకి 2 లెటర్స్ స్కిప్ అయ్యాయి. సో ఇక్కడ మనకి Nకి +2 చేస్తే సిరీస్ నెక్స్ట్ లెటర్ అనేది ఏంటనేది మనకి అర్థమవుతుంది. సో Nకి 2 యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమొచ్చింది? Q వచ్చింది. సో మనకి సెకండ్ లెటర్ Q. చూసారు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది. కానీ నెక్స్ట్ ఎందుకైనా బెస్ట్ 3-4 లెటర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. QTకి చూద్దాము. ఇక్కడ QTకి చూసుకున్నట్లయితే ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూద్దాం. Q యొక్క నెంబర్ ఎంత? QT. చూసారా, Qకి Tకి కూడా 2 లెటర్స్ అనేవి స్కిప్ అయ్యాయి. సో ఇప్పుడు మనం Pకి +2 చేస్తే మనకి థర్డ్ లెటర్ అనేది కూడా వచ్చేస్తుంది కదా. సో P+2 ఒకసారి చెక్ చేసుకుందాం. Pకి 2 యాడ్ చేస్తే ఎంత? PQR. సో S వచ్చింది, థర్డ్ లెటర్ కూడా వచ్చేసింది S. సో ఇంక ఇదే విధంగా Cకి కూడా 2 చేస్తే ఫోర్త్ లెటర్ వచ్చేస్తుంది కదా. అక్కడ ఏంటి 2 అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో Cకి 2 యాడ్ చేస్తే F. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. WINNER దానికి డీ కూడా ఏమొచ్చింది? IWNNRE. ఇప్పుడు మనం LOOSERకి డీకోడ్ చేస్తే ఏమొస్తుందో చూడాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు? 2 పార్ట్స్ అంటే 2 లెటర్స్ కింద డివైడ్ చేసి దాన్ని రివర్స్ చేశారు. చూసారా, ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి? WI, దాన్ని రివర్స్ చేస్తే IW, NNని NN, ERని రివర్స్ చేస్తే RE. సో ఇదే విధంగా మనం ఇక్కడ దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. 2 పార్ట్స్ కింద 2 లెటర్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ LOOSER. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ని రివర్స్ చేయండి. LOని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? OL, OSని రివర్స్ చేస్తే SO, ERని రివర్స్ చేస్తే RE. సో మనకి ఆన్సర్ వచ్చేసింది OLSORE. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడేంటి? MATకి NCW. సో APEకి ఏంటనేది చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ MNకి డిఫరెన్స్ ఎంత? +1. ఇప్పుడు నెక్స్ట్ ACకి చూడండి +2 వచ్చింది, అంటే BC కదా. సో TWకి 3 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఏంటి? 1, 2, 3 అలా వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం కూడా APEకి కూడా అలాగే వస్తుంది, అలాగే చూసుకుందాం ఒకసారి. ఏకి +1 యాడ్ చేయండి. ఏకి +1 యాడ్ చేస్తే ఎంత? B. Pకి 2 చేస్తే QR. సో R వచ్చింది. ఈకి +3 చేస్తే FGH. సో మనకి థర్డ్ H. చూసారా, BRH అనేది
ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూద్దాం. ఫోర్త్ సమ్ ఏంటి? ఎన్ఓకి హెచ్ఐ వచ్చింది. ఎంపీకి ఏంటి? ఎంపీకి కోడింగ్కి డీకోడ్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎన్హెచ్కి డిఫరెన్స్, ఓఐకి డిఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎన్హెచ్కి డిఫరెన్స్ ఎంత చూడండి ఒకసారి బాగా, అంటే రివర్స్ ఒకసారి చూద్దాం. ఇందులోని ఎన్ ఎక్కడుంది మనకి? సో ఇక్కడ ఉంది ఎన్. హెచ్ ఎక్కడుంది? 19th నెంబర్లో ఉంది. సో ఎన్హెచ్కి డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకుందాం. 1 2 3 4 5 డిఫరెన్స్ అనేది ఉంది. అంటే బ్యాక్ అవుతుంది, అంటే బ్యాక్ ఫార్వర్డ్. అంటే ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్లోని సబ్ట్రాక్షన్ ఉంటుంది, ఎడిషన్ ఉంటుంది. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. n-5 చేస్తే ఎంత మనకి? హెచ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఓఐకి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓఐకి ఒకసారి చెక్ చేయండి. ఐ ఎక్కడుంది? 18th నెంబర్లో ఐ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? 3 4 5. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి -5 డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఎంపీకి కోడ్కి డీకోడ్ ఈజీగా చేయొచ్చు కదా. ఇప్పుడు m-5 చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ -5 చేయాలి కదా. m-5 చేయండి. m నెంబర్ ఎంత? ఇక్కడ ఎంకి 5 చేస్తే 1 2 3 4 5. సో మనకి జీ వచ్చింది. m-5 చేస్తే జీ. పీ కూడా సేమే కదా. ఇక్కడ ఓఐకి కూడా -5 చేసాం కదా, ఇక్కడ కూడా పీకి -5 చేయాలి. సో -5 చేస్తే మనకి ఏమొస్తుంది? 1 2 3 4 5 జే వస్తుంది మనకి. సో మనకి ఎంపీకి జీజే. సో ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, టీఏఎల్ఈ కోడ్కి డీకోడ్ ఏంటి? LATE. ఇప్పుడు FACEకి డీకోడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఒకసారి క్వశ్చన్ని బాగా గమనించండి. ఇక్కడ ఏం చేశారు అంటే TALE కదా, సెకండ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ కూడా సేమ్ లెటర్స్ అనేవి అదే ప్లేస్లో ఉన్నాయి, చేంజ్ అవ్వలేదు. కానీ ఫస్ట్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ అనేవి రివర్స్ అయ్యాయి. అంటే టీకి ఎల్, ఎల్కి టీ, జస్ట్ రివర్స్ అయ్యాయి. ఇప్పుడు సేమ్ మనం కూడా ఇక్కడ ఏం చేయాలి? సెకండ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ సేమ్ లెటర్స్ అనేవి రాసుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ అనేవి రివర్స్ చేయాలి. అంటే ఎఫ్కి సి, సికి ఎఫ్. సో మనకి CAFU వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి, మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.